భారతదేశంలో ఎన్నో విషాదకర, దౌర్భాగ్యకర సంఘటనలకు కారణమైనటువంటి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహీంకి అనుచరుడు, అత్యంత సన్నిహితుడు అయినట్టు డ్రగ్ మాఫియా కింగ్‌పిన్ అయినటువంటి సలీం డుల్లా అరెస్ట్. అతన్ని ఎక్కడ అరెస్ట్ చేశారో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. పాక్‌కి అత్యంత సన్నిహిత దేశమైన టర్కీలోని ఇస్తాన్బుల్‌లో అరెస్ట్ చేశారు. ఇక సలీం డొల్లా గురించి తెలుసుకుందాం. ఈ వ్యక్తి దావూద్ ఇబ్రాహీం నిర్వహించేటువంటి డి కంపెనీలో అత్యంత ప్రాముఖ్యత గల పొజిషన్‌లో ఉన్నాడు. ఇతని కనుసన్నల్లోనే భారతదేశానికి సంబంధించినటువంటి డి కంపెనీ నుంచి జరిగేటువంటి డ్రగ్ మాఫియా మరియు అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ఇతని కనుసన్నల్లోనే జరుగుతుంది. ఇతనిపై ముంబైలో ఎన్నో కేసులున్నాయి. ఎన్నో కేసులలో ఇతను ప్రధాన నిందితుడు కూడా. ఇతను ఎన్నో సంవత్సరాల నుండి భారతదేశ ఏజెన్సీలకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అతను ఎలా అరెస్ట్ చేయబడ్డారంటే, మన భారతదేశ నిఘా సంస్థల పక్కా సమాచారం టర్కీ దేశానికి సంబంధించినటువంటి నిఘా సంస్థ అయినటువంటి ఎంహెచ్టీకి ఇవ్వగా, ఆ ఎంహెచ్టీ మరియు ఆ లోకల్ ఇస్తాన్బుల్ పోలీసులు కలిపి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి అతన్ని అరెస్ట్ చేశారు. అతని దగ్గర నకిలీ పాస్పోర్ట్లు మరియు ఇతర సామాగ్రి ఎంతో దొరికినట్టుగా సమాచారం. అతన్ని ఏప్రిల్ 25వ తారీఖు అరెస్ట్ చేసి ఏప్రిల్ 28వ తారీఖు పొద్దున భారతదేశానికి తీసుకురావడం కూడా జరిగింది. అతనిని మన భారతదేశ దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నట్టుగా సమాచారం ఢిల్లీలో. ఈ విచారణ జరిగిపోయిన తర్వాత ముంబై పోలీసులకు ఇతన్ని అప్పగించబోతున్నట్టుగా సమాచారం. ఇక ఆ డి కంపెనీకి ఇతని అరెస్ట్ అతిపెద్ద ఎదురు దెబ్బ. అతని ద్వారా డి కంపెనీకి సంబంధించినటువంటి రహస్యాలు, అదే దావూద్ ఇబ్రాహీంకి సంబంధించినవి, మరి డ్రగ్ మాఫియాకి మరియు అండర్ వరల్డ్కి సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలు రాబట్టబోతున్నాయి మన నిఘా సంస్థలు, అదే మన దర్యాప్తు సంస్థలు. ఇది మన నిఘా సంస్థలకి, మన దౌత్య విధానానికి అతిపెద్ద విజయం. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్.